అవుతుంది. ఇప్పుడు రేపు జనాభా లెక్కల సేకరణ, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, గందరగోళం అయిపోతుంది కదా. అందుకని ఇప్పుడు ఒక చట్టబద్ధత, మెయిన్లీ పార్లమెంటులో విభజన చట్టంలో హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడిగా 10 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ సొంత రాజధాని అనౌన్స్ చేసుకుంటుందని చెప్పారు. ఇదిగో మేము డిసైడ్ చేసుకున్నామని ఇప్పుడు అసెంబ్లీ, నేను ఆ రోజునే చెప్పే, దానికి వేరే చట్టం ఏం అక్కర్లేదు. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి ఇంటిమేట్ చేస్తే దాన్ని మేము నమోదు చేశామని హోంశాఖ చేసి ఇక్కడికి దానికి ఒక నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది అన్నటువంటి. ఇప్పుడు అది జరగబోతుంది. అంటే ఇక్కడ ఒకటి సార్ అర్థం కాని ప్రశ్న, దానికి వాళ్ళు చెప్తున్న సమాధానం, ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశారు అంటే ఇక్కడ కేంద్రాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో. కేంద్రం కొన్ని సందేహాలను లేవనెత్తింది, వాటిని నివృత్తి చేయడానికి కొంత టైం పట్టింది. ఇప్పుడు క్లియర్ చేసేసారు, క్లియర్ చేసేసి కేంద్రానికి పంపించేయబోతున్నారు రేపు తీర్మానం చేసేసారు. అంటే కేంద్రం ఏ సందేహాలను నివృత్తి చేశారో దానికి ఎంత ఎందుకు టైం పట్టింది? ఆయన పాలనా అనుభవపు వైఫల్యం అది. నేను చాలా గొప్పోడిని, పాలనా అనుభవం గల్లోని చెప్తాడు 100 సార్లు చంద్రబాబు గారు. కానీ ఎందుకు ఐడియా లేదు? 14 నుంచి 19 అప్పుడే చేసి ఉండాల్సింది. అక్కడే ఫెయిల్యూర్. ఆయన ఫెయిల్యూర్ కాదు, స్వార్థం కోసం చెడగొట్టాడు ఆ రోజున. ఆయన ఆ రోజున రాజధాని అంటే 29 గ్రామాలే ఉంచుదామనేది ఆయన ఉద్దేశం. లేదు విజయవాడ గుంటూరు కలిపితేనేమో ఆ ఏరియా వాళ్ళు తిరగబడతారు, ఎందుకు ఇట్టగా మనం సాగదీస్తే పడుంటదిలే, మనమే ఉంటాం నెక్స్ట్ ట్రిప్ కూడా అనుకున్నాడు ఆయన. కానీ ఆ నియోజకవర్గంలో కొడతారు అనుకోలేదు.